రెండూ కలిసిన చోట ప్రళయం ఏర్పడుతుంది తప్ప ఎవ్వరికీ మంచి జరగదు. ఆ జాతక ప్రభావం వల్లనే మీ అక్కయ్య చనిపోయారు. నీకు తెలిసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏ రోజు సంతోషంగా ఉన్నారో చెప్పమ్మా. వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండొచ్చు, కానీ వాళ్ళ కలయికని ఆ భగవంతుడు ఒప్పుకోవడం లేదు. రాసుల ప్రభావం వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళిద్దరూ వాళ్ళకి తెలియకుండానే ప్రతి క్షణం పోరాడుతూనే ఉండాలి. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం ఆ పోరాటం వాళ్ళకి అలా సాగుతూనే ఉంటుంది. దానివల్ల మధ్యలో బలైపోయేవాళ్ళు ఎంతమందో, బాధపడేవాళ్ళు ఎంతమందో నేను లెక్క చెప్పలేనమ్మా. ఆ ప్రభావం ఒక్కరి మీద కాదమ్మా. కన్నతల్లి కావచ్చు, కన్న బిడ్డే కావచ్చు, వాళ్ళని ఆదరించే ఏ వ్యక్తికైనా ప్రమాదం అయితే పొంచి ఉంది. ప్రతి క్షణం గండంలాగే గడిచిపోతుంది. ఎక్కడదాకో ఎందుకు? అప్పుడు రాయలసీమకి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? వాళ్లను ఎంతో ఆదరించిన లక్ష్మీగారు కూడా ఆఖరికి చనిపోయారు. వాళ్లే కాదమ్మా, ఆ జంట ఏ ఇంట్లో కలిసి సంసారం చేసినా ఆ ఇంటికి ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇదైతే వాస్తవం. ఇది జాతక ప్రభావం. మీరు నిర్లక్ష్యం చేసే కొద్దీ ఆ దుష్ఫలితాలు కనిపిస్తూనే ఉంటాయి. అది ఎంత దూరం వెళుతుందంటే బహుశా వాళ్ళిద్దరిలో ఒకరు చనిపోవచ్చు, లేదా ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. రేపొద్దున వాళ్ళకు కలిగిన ఆ పాప ప్రాణానికి కూడా గండం ఉంది. ఆ పాపకి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గండం ఉంది. దానికి కారణం వాళ్ళిద్దరి కలయికే. మరి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏంటి స్వామి? వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవడమేనమ్మా. శివశంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆంటీ, హలో హలో చంద్రిక. చెప్పండి డాక్టర్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? నీ కండిషన్ ఏంటో తెలుసుకుందామని ఫోన్ చేశాను. నీ పరిస్థితి వల్ల నాకు నిద్ర పట్టడం లేదు. నీ హెల్త్ ఎలా ఉంది? మీరు నా గురించి ఎలా ఎక్స్పెక్ట్ చేశారో అలాగే ఉంది డాక్టర్. ఏమైంది? ఏం చెప్పమంటారు? వామిటింగ్ అయిన ప్రతిసారి బ్లడ్ వస్తోంది. చివరికి ఏ కండిషన్కి వెళ్తుందో అర్థం కావట్లేదు. నేను చెప్పిన మెడిసిన్స్ వేసుకుంటున్నావు కదా? ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా చావునైతే నా నుండి దూరం చేయలేరు కదా డాక్టర్.
ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పటి వరకైతే చూడటానికి ఆనందంగానే కనిపిస్తున్నాను. కానీ నాలో ఇలాంటి క్యాన్సర్ ఉందన్న విషయం ఒకరు చెప్తే తప్ప ఎవరికీ తెలియని కండిషన్లో ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి నీ కండిషన్ ఏంటో చెప్పు. కనీసం నీకు సపోర్ట్గా అయినా ఉంటారు. ఒక్కదానివే ఈ నరకం అనుభవించలేవు. నా మాట విను. నీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి నాకొక్కసారి ఫోన్ చేయించు. లేదు డాక్టర్, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళతో పంచుకుంటే కొంత మనశ్శాంతిగా ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ బయటికి చెప్పకపోవడమే మంచిది డాక్టర్. మనలోనే దాచుకోవాలి. చెప్తే సమస్యలు మరింత పెద్దవవుతాయి. నాతో పాటు అందరిని ఏడిపించిందాన్ని అవుతాను. అది కాదమ్మా, నీ పరిస్థితి ఈరోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే. అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యే కంటే ఇప్పటినుంచే వాళ్ళని ప్రిపేర్ చేయటం మంచిది. చావు అనేది తప్పదు అని నాకు అర్థమైపోయింది డాక్టర్. ఒక్కసారి మనిషి వెళ్ళిపోతే కొద్ది రోజులు బాధపడి ఊరుకుంటారు. కానీ ఇప్పుడు నాకున్న సమస్య గురించి చెప్తే ఈ క్షణం నుంచి వాళ్ళు బాధపడుతుంటారు. నీ ఇష్టం. కానీ నేను చెప్పిన మందులు మాత్రం రెగ్యులర్గా వాడుతూ ఉండు. ఉంటాను. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏమంటుంది ఆ చంద్రిక? ఏమంటుంది? వామిటింగ్లో బ్లడ్ రావడం చూసి దానికి నిజంగానే క్యాన్సర్ అనుకుంటుంది. కానీ తనకు అలా బ్లడ్ వామిట్స్ కావటానికి ఆ టాబ్లెట్స్ ఇస్తున్న విషయం తనకు తెలియదు కదా. డాక్టర్, ఒకవేళ సెకండ్ ఒపీనియన్ కోసం ఆ రిపోర్ట్స్ తీసుకొని వేరే ఎవరైనా డాక్టర్ని కాంటాక్ట్ చేసిందనుకో, నిజం తెలిసిపోతుంది కదా. ఆ రిపోర్ట్స్ చూసిన ఎవరైనా తనకి క్యాన్సర్ అని ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్తారు. ఏమోనమ్మా, ఇది ఎక్కువ రోజులు సాగదీయటం కూడా మంచిది కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. భరత్ నీకు దూరం అవ్వాలి. నీ మీద కోపం, అసహ్యం పెరగాలి. ఏం చేసినా త్వరగా చేయమ్మా. అలాగే అత్తయ్య. నా మీద అసహ్యం పెరగటమే కాదు, నాకు రుద్రాణియే కావాలి. ఈ చంద్రిక కంటే రుద్రాణియే బెటర్ అని భరత్ గారు అనుకునేలా నేను చేస్తాను. నన్ను క్షమించమ్మా. నిన్ను బాధ పెట్టడం తప్ప నేనేమీ చెయ్యలేని పరిస్థితి. భగవంతుడు నీకు భరత్కి మధ్య ఎందుకు ఇలాంటి పరిస్థితులు సృష్టించాడో నాకు తెలియదు. మనసుకి కష్టంగా ఉన్నా నిన్ను భరత్ని విడదీయక తప్పటం లేదు. నన్ను క్షమించమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, ఓం నమః శివాయ. ఏంటమ్మా? అసలు మీరు ఎవరు? మీకేం కావాలి? డబ్బు కోసమే కదా ఇదంతా చేస్తున్నారు? మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి.